అభిరుచి మీ అభిరుచి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. నమస్తే, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. దేవి నవరాత్రుల్లో ఈ రోజు 5వ రోజు అండి. ఈ రోజు అమ్మవారు మనకి శ్రీ కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు. చక్కగా పూజ చేసేసుకున్నాము. మరి ఈ రోజు అభిరుచిలో స్పెషల్ వెరైటీస్ ఏంటా అని మీరందరూ వెయిటింగ్ కదా. మరి అవన్నీ చూడాలి అంటే మన ఎపిసోడ్ ని స్టార్ట్ చేసేయాలి. మరి మొదలు పెట్టేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజుగారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ రోజు నవరాత్రులు 5వ రోజు. అవునండి. మనము నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి రకరకాల అంటే అమ్మవారికి నైవేద్యం పెట్టుకునే విధంగా కూడా మంచి మంచి వంటలు చేసి చూపిస్తూ ఉన్నాము. అవునండి. అందరికి చూసి చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా కూడా ఉంటున్నాయి అవన్నీ. మరి ఈ రోజు అలా మాకు రుచికరంగా ఏం చేస్తున్నారు గుమగుమల్లో? రైస్ ఐటమ్ చేస్తున్నానండి. డ్రై ఫ్రూట్స్ ఘీ రైస్ అండి. ఓ, డ్రై ఫ్రూట్స్ ఘీ రైస్. ఎస్. సో ఆ నేతి ఫ్లేవర్ లో ఎక్కువ డ్రై ఫ్రూట్స్, ఎక్కువ క్వాంటిటీలో మనం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని చేస్తున్నాం. చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి డ్రై ఫ్రూట్స్ ఘీ రైస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ ఘీ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన జీడిపప్పు 1/2 కప్పు, తరిగిన బాదం పప్పు 1/2 కప్పు, కిస్మిస్ 1/2 కప్పు, షాజీరా 1 టీ స్పూన్, తరిగిన పిస్తా 1/2 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ 1/2 టీ స్పూన్, నానబెట్టిన కుంకుమ పువ్వు కొద్దిగా. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ముందుగా ఏంటంటే మనం అన్నం ఇలా పొడి పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. ఈ రైస్ ఏంటంటే కొంచెం మనం బాస్మతి రైస్ తో చేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఓకే. సో ఆ బాస్మతి రైస్ ఫ్లేవర్ కూడా మనకి ఈ డిష్ లో కొంచెం అడిషనల్ ఇదే అన్నమాట. ఓకే. సో అలాగే నేతితో పెట్టుకుంటున్న పోపు కూడా ఇంకా ఘీ రైస్ కదా, మనకి ఫుల్ ఘీ అన్నమాట. షాజీరా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం ఆ ఫ్లేవర్ అంటే డ్రై ఫ్రూట్స్ కి అంటే పర్టికులర్ ఆ ఫ్లేవర్స్ అంటే ఏమి ఉండవు కదా. అవును, అంటే మరీ ప్లెయిన్ గా ఉన్నా కూడా మనకి కొంచెం తినాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఇబ్బంది కదా, అంటే కొంచెం ఇట్లాంటివి ఏమైనా అయితే కాస్త టచ్ ఉంటే బాగుంటుంది. ఎస్. షాజీరా. ఓకే. అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు అండి. ఓకే. గుమగుమలు స్టార్ట్ అయిపోయాయి. షాజీరా మెయిన్ గా. షాజీరా ఇంకా అంటే నేతితో కూడా కదా పోపు పెడుతుంది. ఆబ్వియస్ గా కొంచెం ఆ టేస్ట్ మనకి స్మెల్ అనేది బాగా తెలిసిపోతూ ఉంటుంది. అవునండి. బటర్ వేసుకున్నా, నెయ్యి వేసిన. సో దీంట్లో తరిగిన జీడిపప్పు, ఓకే, తరిగిన బాదం. సో మరీ చిన్న చిన్నగా కాకుండా కొంచెం ఒక పప్పుని హాఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. పిస్తా. ఓకే. కిస్మిస్ అండి. నైస్. బేసిక్ గా కాశ్మీరీ పలావ్ ఇలాంటి వాటిల్లో మనకి ఆ డ్రై ఫ్రూట్స్ అవి క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అందులో ఏంటంటే మనం కొంచెం ఫ్రూట్స్ అలా కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అవునండి. ఇక్కడ ఏంటంటే మనము ఓన్లీ డ్రై ఫ్రూట్స్ అన్నమాట, చాలా రిచ్ గా. సో ఇవి జీడిపప్పు కొంచెం వేగాలి మనకు. ఓకే రాజు గారు, ఎలాగో అవి ఫాస్ట్ గా వేగిపోతాయి కాబట్టి మేము ఫాస్ట్ గా ఒక చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా. పండగలప్పుడు పిండి వంటలు, రకరకాల పదార్థాలు అన్నీ ఎక్కువగా చేసుకుని ఒకదాని వెనుక అందరు కలిసి భోంచేస్తూ ఎక్కువగా తినేస్తూ ఉంటాము. ఇలాంటప్పుడు బాగా భుక్తాయాసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ భుక్తాయాసం తగ్గించుకోవాలి అంటే కొద్దిగా తమలపాకులు కనుక నమిలినట్లయితే చాలా వరకు భుక్తాయాసం తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఓకే. అలాగే రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు. ఈ వీటి కాంబినేషన్లో మనం ఏంటంటే కొంచెం పన్నీర్ కానీ లేకపోతే మష్రూమ్స్ కానీ లేకపోతే ఏదైనా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని కూడా చేసుకుంటే బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ప్లస్ ఈ వెజిటేబుల్స్ అండి. ఓకే ఓకే.
సో ఇవి ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే అది ఏదైనా ఒక రకం, ఏదో పనీర్, ఏదో మష్రూమ్ కానీ లేకపోతే టోఫు కూడా కొంచెం హెల్దీగా బాగానే ఉంటుంది కదా. ఓకే, సో అలా తీసుకున్నా బాగానే ఉంటుంది. సో వీటిలో కొద్దిగా కలిసిపోయినట్టు ఉండాలంటే కార్న్ గానీ బఠానీ గానీ అది కొంచెం ఇంకా కలర్ఫుల్ గా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మనకు అన్ని కూడా అందుబాటులో దొరుకుతున్నాయి. అంటే బఠానీ ఒకటి మనకు ఫ్రోజన్ గా దొరుకుతుంది. అవును. సో స్వీట్ కార్న్స్ బాగానే దొరుకుతున్నాయి ఎక్కడైనా మనకి. సో అవి కూడా యాడ్ చేసుకున్నా బాగుంటుంది. ఓకే. సో దీంట్లో మనం ఉడికించిన బాస్మతి రైస్. సో కాకపోతే ఇలాంటివి అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకుని తినేయాలి. అంటే ఇవి మనము బాక్స్లో పెట్టి క్యారీ చేసుకోవడానికి అలా పనికిరాదు. అంటే నెయ్యి కదా, కొంచెం ఆ టేస్ట్ అంతా కూడా మనకి వేడిగా ఉన్నప్పుడు తిన్నంత రుచిగా కొంచెం చల్లబడిన తర్వాత ఉండదు. సో ఇలా ఫుల్ గా మనం డ్రై ఫ్రూట్స్ చేసుకొని కూడా మామూలుగా అంటే ప్రసాదాలు అన్నప్పుడు పులిహోరలో అవి చేస్తూ ఉంటాం కదండి. సో ఇలా ఫుల్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ లో కూడా చేసుకుంటే కూడా బాగుంటుంది పులిహోర. ఓకే ఓకే. సో సాధారణంగా జీడిపప్పు వేస్తుంటారు, అలా కాకుండా కొంచెం మిగతా పప్పులు కూడా వేసేస్తే అది ఇంకొంచెం టేస్టీగా బాగుంటుంది. సో దీంట్లో కొంచెం పసుపు వేసేస్తే యాక్చువల్గా మనకి అట్లా అయిపోద్ది బాస్మతి రైస్. ఇప్పుడు అంటే ప్రసాదాల దగ్గర కూడా కొంచెం వెరైటీ చూపించాలని చాలా మంది కూడా ట్రై చేస్తున్నారు. అవును. అప్పుడు ఏంటంటే మనం ఆ పసుపు లేకుండా కొంచెం వైట్ కలర్ లో కూడా మనం పులిహోరను ప్రెజెంట్ చేయొచ్చు. ఏంటంటే నిమ్మరసం పిండేసుకొని, ఇప్పుడు చింతకాయలు దొరుకుతున్నాయి. సో ఆ చింతకాయల రసం కూడా వేసుకుంటే ఏంటంటే మనకు ఆ పులుపు ఉంటుంది, పులిహోర టేస్ట్ వస్తుంది. బట్ కలర్ ఒకటి ఏంటంటే కొంచెం వైటిష్ కలర్ లో ఉంటుంది. కాకపోతే మనకి పులిహోర అనేసరికి ఆ ఎల్లోగా, సో అది బ్రాండ్ అది కాస్త ఫిక్స్ అయిపోయి తింటే ఆ పులిహోర ఫీల్ కలుగుతుంది. చూస్తే ఏదో రైస్ ఐటమ్ లా ఉంటుంది. దీంట్లో కొద్దిగా ఆమ్చూర్, ఓకే, ఇంకొంచెం రిచ్గా ఉండడానికి కుంకుమ పువ్వు పాలలో కొంచెం నానబెట్టి పెట్టేస్తాం. ఓకే. లేదా మనం రైస్ ఉడికించేటప్పుడే ఈ కుంకుమ పువ్వు దాంట్లోనే వేసేసి ఉడికించిన రైస్ మొత్తం కూడా మనకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు, ఏది అందుబాటుగా ఉంటే అలా ఈజీగా చేసేసుకోవచ్చు. యాక్చువల్గా సాఫ్రాన్ వేస్తే ఆ ఎల్లో కలర్ వచ్చేసింది మనకి, అది పులిహోరలో అయిపోయింది. మంచి అంటే ఒక టేస్టీ ప్రసాదం స్మెల్ వస్తుంది. ఆ నెయ్యి, కుంకుమ పువ్వు, ఈ అన్ని ఫ్లేవర్స్ షాజీరా కూడా వేసా. ఓకే, పైనుండి కొంచెం పాలు వేసాం కాబట్టి అవి కొంచెం మనకు దీంట్లో అబ్జర్వ్ అయ్యేంత వరకు కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి. ఓకే ఓకే. పొడి పొడిగా వచ్చేసింది. సో తీసేసుకోవచ్చు. పైనుండి కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే. వేడివేడిగా డ్రై ఫ్రూట్స్ ఘీ రైస్ రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా డ్రై ఫ్రూట్స్ ఘీ రైస్ రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. డ్రై ఫ్రూట్స్ ఘీ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించుంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి షాజీరా, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ వేసి వేగనివ్వాలి. తర్వాత పుదీనా, ఉప్పు, అన్నం, ఆమ్చూర్, నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్స్ ఘీ రైస్ రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొన్నిసార్లు వంటగదిలో చీమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు దోసకాయని ముక్కలుగా తరిగి అక్కడక్కడ కనుక ఉంచినట్లయితే చీమలు రాకుండా ఉంటాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి రాజు గారు చేసిన టేస్టీ రైస్ ఐటమ్ చూసేసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు చక్కగా రెడీ అయిపోయి రెడీగా ఉన్నారు మనకి టేస్టీ వెరైటీస్ చేయడానికి. మరి చూద్దాం ఈ రోజు ఏం వంటలు చేస్తారో. హలో అండి. హలో, మీ పేరేంటి? సునీత అండి. సునీత గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? హైదరాబాద్. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? అర్చన గారు. మీరు ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి. మీ ఇద్దరికి పరిచయం ఉందా? అవునండి, మీ ఇద్దరం ఫ్రెండ్స్. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఎన్నాళ్ళుగా పరిచయం మీకు? 3-4 years నుంచి ఫ్రెండ్స్. 3-4 years నుంచి ఫ్రెండ్సా? సో ఇద్దరు చక్కగా బాగా రెడీ అయ్యి వచ్చారు. గ్రీన్, ఆరెంజ్
నాది అదే మిక్స్డ్ కలర్. సో పూజలు బాగా చేస్తారా నవరాత్రులు? చేస్తామండి. బాగా హడావిడిగా లలిత పారాయణాలు అన్ని గుళ్ళకు వెళ్ళటాలు అన్ని కూడా ఉంటాయి. సో వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ పూజ చేయాలంటే మనం నైవేద్యాలు అన్ని కూడా బాగా చేసి పెట్టాలి కదా అమ్మవారికి. సో అలాగా నవరాత్రులు మొదలైన దగ్గర నుంచి అభిరుచులు కూడా మంచి మంచి వెరైటీస్ అన్ని కూడా చూపిస్తూ ఉంటారు. రాజుగారు కానివ్వండి, ఇలా మీలో వచ్చిన పార్టిసిపెంట్స్ కానివ్వండి. సో మరి మీరు కూడా మంచి వెరైటీస్ ప్రిపేర్ అయ్యి వచ్చారా ఈ రోజు? సో ఏం వంట చేస్తారు అర్చన నేను గారు? కొర్రల పులిహోర చేస్తాను. కొర్రలతో పులిహోర. ఓకే, సునీత గారు మీరేం చేస్తారు వెరైటీ? నేను ఉలవలతో బొబ్బట్లండి. ఉల్వలతో బొబ్బట్లు. సో స్వీట్ హాట్ అన్నమాట. సూపర్ కాంబినేషన్. మరి ఫస్ట్ ఎవరు మొదలు పెడతారు ఈ రోజు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే ఓకే అండి. మరి కొర్రల పులిహోర కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్రల పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1 కప్పు, వేరుశనగ పలుకులు 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, సోయాకు కొద్దిగా, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, పసుపు 1/2 టీ స్పూన్, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా. అర్చన గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. సో పోపు అంతా రెడీ పెట్టేసుకున్నారా? ముందు ఆయిల్ తీసుకుందాము పులిహోర పోపుకి. ఓకే. సో కొర్రలు ముందు మనం బియ్యం ఎలా అయితే ఉడికించి పెట్టుకుంటామో అలాగే, కాకపోతే కొంచెం పులిహోరకి మనం ఎలాగ పొడి పొడిగా చేసుకుంటామో కొర్రలకి 1:1 రేషియో వాటర్ సరిపోతాయి. ఓ 1 కప్పుకి 2 కప్పులు అట్లా కాదు, అట్లా అయితే పేస్ట్ అయిపోతుంది. సో 1:1 వేసుకుంటే మనకి పొడి పొడిగా వస్తుంది. ఓకే. సో ఉడికించేటప్పుడు దాంట్లో ఏమైనా కొంచెం ఆయిల్ గానీ అట్లా ఏమైనా వేసుకోవాలి? కొంచెం ఉప్పు వేసుకుంటాం, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే పులిహోర కలిపేటప్పుడు మేబీ అన్నం లాగా కలవకపోవచ్చు. ఓకే. అందులోనే సాల్ట్ వేసుకుని బాయిల్ చేసుకుంటే టేస్ట్ ఉంటుంది. మనకి ఆ కొర్రలకు మొత్తము సాల్ట్ పట్టేస్తుంది కాబట్టి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పోపు వేసుకుందాము. ఓకే. సో ఎప్పుడు రైస్ తో ఏం చేస్తామని వెరైటీగా కొర్రలతో ట్రై చేశారా? అవునండి. ఓకే. హెల్త్ కాన్షియస్ ఏమిటి మీరు బాగా? అంటే కొంచెం వెరైటీ, ఎప్పుడు పులిహోరే కదా. ఎప్పుడు పులిహోర అన్నంతోనే చేస్తాం కదా, ఐ మీన్ బియ్యంతో. వెరైటీగా అయినా కొర్రలు కూడా మనం అంటే చాలా మంది ఇలా రైస్ కి బదులుగా పులిహోర కూడా మనం వెరైటీస్ చింతపండు అని, దబ్బకాయ అని అలా చేస్తాము. బట్ రైస్ ఐటమ్ మాత్రం మారదు కదా. రైస్ మారదు. కొర్రలతో ట్రై చేస్తాను. కాకపోతే అప్పుడప్పుడు కొంతమంది సగ్గుబియ్యము కొంచెం లేకపోతే ఇలా సేమియాతోనో అలా అలా చేస్తూ ఉంటారు. బట్ ఇది కూడా ఐడియా బాగుంది కొర్రలతో. పల్లీలు వేసుకుందాం అండి కొంచెం. సో ఇదెలా చింతపండు కాంబినేషన్ లో చేస్తారా? నేను నిమ్మరసమేనండి. నిమ్మరసం. ఓకే. సో అక్కడ సోయ కూర వాడుతున్నారు కదా ఇందులో, ఎందుకంటే ఆ టేస్ట్ యాక్చువల్లీ సోయాకు ఫ్లేవర్ లాస్ట్ లో మనం పోపులో వేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది. ఓకే. అది కొంచెం టేస్ట్ ఇస్తుంది డిష్ కి, అందుకోసం అని వాడతాను. ఓ ఉడకబెట్టిన శనగలు వేస్తున్నాను. ఓకే. శనగపప్పు. సో ఇలా కొర్రలతో మీ ఐడియానేనండి ఇలా చేయటం, లేకపోతే ఎక్కడైనా చూసారా? వెరైటీస్ అన్ని అభిరుచిలో చూసేనా? మేము కొర్రలతో ఎప్పుడు ఏదో వెరైటీ చేస్తే మీకు దాంట్లో పులిహోర సిమ్ లో పెట్టా, కొంచెం సిమ్లోనే ఉంది యాక్చువల్లీ. అంటే మీరు ముందు ఫస్ట్ పోపు బాగా ఎక్కువ వేయించేశారు, సో ఇవి వేగేసరికి అవి ఎలా అవుతుంది. పచ్చిమిర్చి వేసుకుందామండి. ఓకే. సో మీరు ఏమైనా వర్కింగ్ అండి అర్చన గారు? లేదండి, నేను హౌస్ వైఫ్లోనే. ఓకే. సో ఎంతమంది పిల్లలు మీకు? నాకు ముగ్గురు పిల్లలు. సో ఎండుమిర్చి, పచ్చిమిర్చి. ఎండుమిర్చి. ఏం చదువుతున్నారు? బాబు 2nd క్లాస్ చదువుతున్నాడు. తర్వాత నాకు ఆడపిల్లలు 2 ట్విన్సా? ఓ వావ్. ఏం పేర్లు పెట్టారు? ఆద్య, ఆరాధ్య. బాబు పేరేంటి? అభిజయ్. మొత్తం ఇల్లంతా గోలగోలగా ఉంటుందేమో. బేబీస్ కి ఎంత ఇప్పుడు ఏజ్? వాళ్ళకి 3 years. వాళ్ళకి 3 years. ఓ సో అయితే అల్లరే బాగా. చాలానా? వాళ్ళిద్దరే ఎక్కువ అల్లరి చేస్తారు యాక్చువల్లీ. బాబు కంటేనా? కొట్టుకుంటారా? అయ్యయ్యో, కాంపిటీషన్ ఏమో ఇప్పటి నుంచే. కొంచెం అల్లం వేసుకుందాము. ఓకే. సో మరి ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? అంతేనా? ఇప్పుడు పిల్లల్ని బేసిక్ గా డివియేట్ చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది కదా. అవునండి. ట్విన్ బేబీస్ ని ఒకసారి పెంచుతాం, అమ్మో చాలా కష్టం. హెల్ప్ ఉండాలి ఖచ్చితంగా. అవును, ఒకళ్ళు అయితే కంపల్సరీగా ఉండాలి. ఓకే. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు ప్రొఫెసర్ కాలేజ్. ఆయన పేరు ఏమిటి? కిరణ్ కుమార్. ఓకే. సో మీకు అంటే బాగా ఫ్రెండ్స్ గ్రూప్ ఉందా అండి ఎక్కువ? అవునండి. కిట్టి పార్టీస్ ఇలాంటివన్నీ ఉన్నాయా? ఇన్ బిట్వీన్. లాస్ట్ లో కొంచెం నువ్వులు వేస్తాండి. ఓకే. మీ ఇద్దరు ఒక దగ్గరే ఉంటారా? ఆల్మోస్ట్ నియర్ ప్లేసెస్. ఓకే.
ఓకేనా? ఆల్మోస్ట్ అన్ని ఫ్రై అయ్యాయండి. లాస్ట్లో కరివేపాకు. ఓకే. మరి మీకు ఇప్పుడు పిల్లలతో ఇలా పూజలు అవి చేసుకోవడానికి టైం కొంచెం కష్టమే, కాకపోతే వాళ్ళు మార్నింగ్ నిద్ర లేకుండా టక్ టక్గా చేసేసుకుని మేనేజ్ చేయాలి కొన్ని సంవత్సరాలు. అన్ని ఇలా టైం షెడ్యూల్స్ అన్ని మార్చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకసారి లెగుస్తారా? అంటే ఒకళ్ళు లేచి ఇంకొకళ్ళు నేను లేచాను అంటారు. వాళ్ళ అల్లరికైనా ఇంకొకళ్ళు లేచిపోతారు. ఓ నైస్. కొంచెం కొత్తిమీర వేస్తాను. ఓకే. ఐడెంటికల్ ట్విన్సా అండి? నాన్ ఐడెంటికల్. ఓకే. కాకపోతే ఇద్దరు ఒకటే జెండర్ కాబట్టి ఒకేలా రెడీ చేస్తా కదా, కొంచెం గుర్తుపట్టడం. డ్రెస్సెస్ ఇలాంటివన్నీ సిమిలర్ గా కొంటూ ఉంటారా? సిమిలర్ గా వేస్తాను. ఓకే. స్టవ్ ఆఫ్ చేసేయండి. సోయాకి ఇప్పుడు లాస్ట్ లో వేసుకుంటే ఇది చాలా టెండర్ గా ఉంది కదా. అవును, కొంచెం వేసుకుంటే అంటే ఫ్రై అయిపోతే దాని టేస్ట్ అది కూడా ఎక్కువ తెలియదు. సోయా ఫ్లేవర్ వస్తుంది కదా ఫైనల్ గా యాడ్ చేసింది. మనం లెమన్ జ్యూస్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా పోపులో వేసేసుకుంటే జలుబు చేయదట లెమన్ తో ఏమైనా ఐటమ్స్ చేసుకున్నా కానీ. ఓ అదొక చిట్కానా? ఓకే ఓకే. మరి చేదవుతుంది అంటే ఆఫ్ చేసేసాం కదా. ఓకే. సో అంటే ఆ వేడి మీద వేసేసుకుంటే జలుబు చేయదట. ఓకే. కొంచెం పసుపు వేసుకుందాం అండి లాస్ట్ లో. ఓకే. పోపు రెడీ అయిపోయిందండి. మనం ఉడకబెట్టుకున్న ఆల్రెడీ కొర్రలు ఉన్నాయి కదా, ఇవి ఇందులో యాడ్ చేసేసుకుంటాం. ఓకే. సో ఇలాంటి వెరైటీస్ చేస్తే మీ పిల్లలు తింటారండి? కొంచెం కష్టపడాలి. ఓకే. సో ఏమి ఇష్టం వాళ్ళకి? ఏమండి మామూలుగా హెల్దీ ఐటమ్స్ అన్ని మనం చెప్తాం, వాళ్ళకి అర్థం కావు. జనరల్ గా కూడా చాక్లెట్స్, చాకోస్ అంతా ఇవే కేటగిరీస్ మొత్తం. ఇది ఇలా చూస్తుంటే ఏదో గోధుమ రవ్వలా ఉంది కదా. ఎగ్జాక్ట్లీ. కానీ కొర్రలు చాలా మంచివి అంటారు హెల్త్ కి. యాక్చువల్గా ఈ మధ్య కాలంలో అంటే రైస్ తినొద్దు అన్న వాళ్ళందరూ కూడా, అంటే తినకూడదు అనుకునే వాళ్ళందరూ కూడా ఈ కొర్రలు సబ్స్టిట్యూట్ బాగా వాడుతున్నారు. కొర్రలు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ ప్లేట్. కొర్రల పులిహోర రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి కొర్రల పులిహోర రెడీ అయిపోయింది. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొర్రల పులిహోర తయారు చేసే విధానం. ముందుగా కొర్రల్లో ఉప్పు వేసి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వేరుశనగ పలుకులు, ఉడికించిన శనగపప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో అల్లం పేస్ట్, నువ్వులు, కరివేపాకు, సోయాకు వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, పసుపు, ఉడికించిన కొర్రలు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కొర్రల పులిహోర రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బాండలి, మూకుడు, పెనము ఇలాంటివి బాగా మసిపట్టేసి ఉంటాయి. మనం ఎంత తోమినా కూడా పోకుండా ఉంటాయి. ఇలాంటప్పుడు గిన్నెలు తోమి లిక్విడ్లో కాస్త వంట సోడా కూడా కలిపి తోముకున్నట్లయితే శుభ్రంగా పోతాయి. ఓకే అండి, మరి పులిహోర చూసేస్తారు కదా, ఇప్పుడు నెక్స్ట్ బొబ్బట్లు. సో సునీత గారు రెడీయా? ఉలవల బొబ్బట్లు కదా. ఓకే అండి, మరి ఉలవల బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఉలవల బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉలవలు 1 కప్పు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, యాలకులు కొద్దిగా, బెల్లం తగినంత, మైదా 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో సునీత గారు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ప్రాసెస్ ఏం చేసుకోవాలి దీనికి మనం? ఫస్ట్ యాక్చువల్ ఉలవల్ని ఒక ఓవర్ నైట్ నానబెట్టాలి. ఓవర్ నైట్ నానబెడితే కాస్త సోక్ అయితే ఈజీగా బాయిల్ అవుతాయి అనమాట. లైట్ గా సోడా ఉప్పు వేసేసి బాయిల్ చేయాలి. సో నేను ఆల్రెడీ బాయిల్ చేసి బాయిల్ చేసిన ఉలవల్లో బెల్లం వేసుకోవాలి, కాస్త ఇలాచి పొడి వేసుకోవాలి. ఉడకబెట్టిన ఉలవల్లో 3 కలిపి మిక్స్ చేసుకోవాలి. మామూలుగా మనం శనగపప్పుతో బొబ్బట్లు చేసిన విధంగానే. అంటే శనగపప్పుతో చేసినప్పుడు ఇట్లా పాకం పట్టి అలా చేస్తారు అంటే డిపెండ్స్, ఒక్కొక్కరు కాస్త నెయ్యి వేసి వేయించుతారు కూడా ఈ ముద్ద. ఇప్పుడైతే నేను జస్ట్ పచ్చి ముద్దే. ఓకే, అంటే దీంట్లో నెయ్యి వేసి వేయించడం కానీ ఆయిల్ ఫ్రై చేయడం ఏమీ లేదు. సో ఇది మనం డైరెక్ట్ గా స్టఫ్ చేసేసుకోవచ్చు. మైదా పిండిలో కాస్త ఉప్పు, సోడా వేసుకొని నూనె వేసుకొని మిక్సీకి మిక్స్ చేసుకోవాలి డౌ లాగా. ఓకే, సో అది మనకి ఇది కొంచెం నానాలి కదా. నానాలి కాబట్టి ఇది కూడా ముందే రెడీ చేసి తీసుకొచ్చాను. సో ఆ మైదా అలా మనం రెడీ చేసి పెట్టేసుకోవాలి. కొంచెం చిటికెడు ఉప్పు, కొంచెం సోడా ఉప్పు, నూనె వేసేసి
కలిపేసేసి కొంచెం పక్కన పెడితే మనకు అది సాఫ్ట్ అయిపోతుంది పిండి. అండ్ లోపల స్టఫింగ్కి ఈ ఉలవలు ఏంటంటే కొంచెం మనకి నానడానికి టైం పడుతుంది కాబట్టి ఒక ఓవర్ నైట్ సోక్ చేసుకొని పొద్దున్నేకి దాన్ని కొంచెం ఉడికించేసి ఆ ఉడికించిన దాంట్లో మనకి దాని క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం వేసేసుకొని దాంట్లోనే కొంచెం యాలకుల పొడి వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు. సో ఇక్కడ 2 రెడీగా ఉన్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడు మనం లేట్ చేయకుండా బొబ్బట్లు చేసేసుకోవచ్చు. ఓకే, సో స్టార్ట్ చేద్దామా సునీత గారు? అవునండి. ఓకే, ఉలవలతో బొబ్బట్లు చేద్దామని ఐడియా మీకే వచ్చిందా, ఎక్కడైనా చూసారా? యూజువల్ గా ఉలవలతో బేసిక్ గా మనం పాతకాలం నుంచి చేసేది ఓన్లీ ఉలవల చారు ఒకటే. అంతకు మించి మనం ఏమి వినలేదు. కొందరు గారెలు చేస్తారు మిక్స్డ్ గ్రెయిన్స్ తో. అవును, నేను ఇందులోనే ఎక్కడో చూసి ఇలా ఎక్కడో చూస్తే ఐడియా వచ్చిందా మీకు? నైస్. అదే, ఎందుకంటే ఉలవలు ఇప్పుడు ఈ అలసందలు ఇలాంటివన్నీ కొంచెం వాడుతున్నారు కానీ ఉలవలు అనేసరికి ఎక్కువ మనకి ఉలవచారు. ఉలవలు యాక్చువల్ హెల్త్ కాన్షియస్ వాళ్ళకి బి కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది, విటమిన్స్ ప్రోటీన్స్ అన్ని ఉంటాయి. ఓకే, అది యాజ్ ఇట్ ఈస్ తినడం కష్టం, చూడగానే ఒకలాంటి ఫీలింగ్ వస్తూ ఉంటుంది కలర్ తోని అది. ఓకే, సో దానివల్ల ఇలా చేస్తే కొత్త రకంగా ట్రయల్ చేయడం అంతే. బాగుంది ఐడియా కూడా. సో ఇంకా కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఇక్కడ మైదా ప్లేస్ లో గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇంకా ఇది బొబ్బట్ చేసేసుకుందామా? ఓకే ఓకే. సో మీరు హెల్త్ కాన్షియస్ అండి? అలా ఏం లేదు, అంటే ఏం లేదు, అకేషన్ కి తగ్గట్టుగా చేసేస్తూ ఉంటారు. మీరేమైనా వర్క్ చేస్తూ ఉంటారా? లేదండి, ఐఎమ్ టోటలీ హౌస్ ఫుల్ డెడికేషన్ మొత్తం కిడ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే ఓకే, మీ వారేం చేస్తూ ఉంటారు? బిజినెస్ అండి. పేరేమిటి? రామచంద్రరావు. ఓకే, పిల్లలు? 2 పిల్లలండి. పాప పెద్దది, షీఈ్ ఇన్ ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్. ఓకే, హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్ లోనే. ఓకే, నెక్స్ట్ బాబు 8th స్టాండర్డ్. ఓకే ఓకే, సో ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? పాప అమూల్య అండి, బాబు అభిషేక్. అమూల్య, అభిషేక్. ఇలాంటివన్నీ తింటారా? అంటే వెరైటీస్ తింటారు బట్ నాట్ రెగ్యులర్లీ. చేసిన ఒక పూట. ఓకే, అంటే మామూలుగా భక్షాలు చేసుకున్నట్టు, అంటే బొబ్బట్లు చేసుకున్నట్టే దీన్ని స్టఫ్ చేసేసి. ఓకే, సో బేసిక్గా మనకి పూజలప్పుడు ముఖ్యంగా గుర్తొచ్చేవి బొబ్బట్లు, పాయసము, పులిహోర, గారెలు, ఇవే కదా. ఎన్ని వెరైటీస్ మనకు తెలిసినా కానీ ట్రెడిషన్కి వచ్చేసరికి మళ్ళీ ఇవి ఎన్నిసార్లు తిన్నా బోర్ రాదండి యాక్చువల్గా. అవును, న్యూ వెరైటీస్ అని మనం ఏదో అప్పటికప్పుడు చేసుకొని ఎంజాయ్ చేస్తాం. అండ్ బేసిక్ గా ఈ బొబ్బట్లలో కూడా స్టఫింగ్ అనేసరికి 1-2 చాలా మందికి తెలుసు, కానీ ఇప్పుడు బొబ్బట్లలో కూడా చాలా రకాలు, అంటే లోపల స్టఫ్స్ కూడా చాలా రకాలు మార్చేస్తున్నారు కన్వీనియంట్. ఏది నచ్చితే పిల్లలకి ఏది నచ్చితే అది పెట్టేసి అట్లీస్ట్. సో ట్రెడిషన్ లో కూడా కొంచెం కొత్తదనం యాడ్ చేసి ప్రయోగాలు చేస్తున్నారు అందరూ కూడా. దీంట్లో కాస్త టేస్ట్ కోసం యాక్చువల్ గా ముందు ఈ ముద్దని వేయించుకుంటారు చాలా మంది నెయ్యిలో. నేను అలా కాకుండా ఇది వేసినప్పుడు నెయ్యితో కాల్స్తున్నారా? ఓకే ఓకే, బాగుందండి బుజ్జి బొబ్బట్టు. మీరు అందరూ ఇలా పూజలప్పుడు ఆ టైంలో కలుస్తూ ఉంటారండి? కలుస్తామండి, కొంచెం సిమ్లో పెట్టుకొని. ఓకే, యాక్చువల్గా ఇది పాలిథిన్ కవర్ మీద చేసుకుంటే కన్వీనియంట్ గా ఉంటుంది, కాకపోతే హైజీనిక్ గా ఉండదని నేను ఇలా ట్రై చేస్తున్నాను. ఓకే ఓకే, సో వెరైటీస్ అవి ట్రై చేస్తుంటారండి కొంచెం టైం ఉన్నప్పుడు? అలాగా వెరైటీ ట్రై చేసినప్పుడల్లా మా ఫ్రెండ్స్ అందరికి గెట్ టుగెదరా. ఓ, మరి ఒపీనియన్స్ కావాలి. ఓకే ఓకే, ఓ అయితే మీ ఇంట్లో ఎప్పుడు అంటే ఎవరు ఏది కొత్తగా ట్రై చేసినా అందరు గ్యాదర్ అయిపోయి ఎలా ఉంది మైనస్లు అన్ని తెలుసుకుంటాం. ఓ, ఇప్పుడు ఈ కిట్టి పార్టీ లాంటివి ఎలాంటి వాటికి బాగా పనిచేస్తాయి కదా, ఎందుకంటే బేసిక్ గా దాంట్లో కిట్టి పార్టీ అనగానే ఒక 3-4 రకాలు ఎక్కువ చేయాలి. వెరైటీ చేసిన వాళ్ళు హైలైట్ అవుతారు కదా, చెయ్యాలి కదా. సో రెడీ బొబ్బట్లు? రెడీ అండి.
ఓకే, మరి వేడివేడిగా ఉలవల బొబ్బట్లు కూడా రెడీ అయిపోయాయండి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉలవల బొబ్బట్లు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఉలవలు ఉడికించి ఉంచాలి. ఉడికించిన ఉలవల్లో బెల్లం, యాలకులు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకోవాలి. వీటి మధ్యలో ఉలవల మిశ్రమం ఉంచి బొబ్బట్లలో ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఉలవల బొబ్బట్లు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా మూకుడు, పెనము, ఇంకా చపాతీలు కాల్చుకునే పెనము, బాండలి ఇలాంటివి కొన్నిసార్లు బాగా మసి పట్టేసి ఉంటాయి. మనం ఎంతగా క్లీన్ చేసినా కూడా అవి శుభ్రంగా పోవు, అలాగే నల్లగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే గిన్నెలు తోముకునే లిక్విడ్లో కొద్దిగా వంట సోడా కూడా కలుపుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే అవి బాగా తళతళలాడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ ఎ మినిట్. రాజుగారు జస్ట్ మినిట్ లో ఏం వంట చేస్తున్నారు? గారెలు చేస్తున్నానండి. గారెలు, అల్లం ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది, అల్లం గారెలు. ఓ, సో ప్లెయిన్ గా కాకుండా కొంచెం అల్లం ఘాటుతో అన్నమాట. ఎస్ అండి. సో ఇది అంటే అల్లం ఘాటు అంటే ఈ సీజనల్ గా కూడా కొంచెం బాగా పనిచేస్తుంది, బాగుంటుంది. ఓకే ఓకే అండి, మరి అల్లం గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అల్లం గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 1 కప్పు, తరిగిన అల్లం 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ నేను ఏంటంటే మినపగుడ్డు ముందుగా కనీసం 1 గంట పాటు నానితే మనకు బాగా వచ్చేస్తుంది. సో నానబెట్టి పెట్టేశాను. సో వీటిని మనం మిక్సీ పట్టేసుకుందాం. సో ముందుగా ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందామండి. సో ఆయిల్ ఇస్తారా? ఓకే, ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. డీప్ ఫ్రై లాంటివి చేస్తే చాలా తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. సో ఇదే ఆయిల్ మనం ఇప్పుడు వాడుతున్నాం డీప్ ఫ్రైకి. ఓకే, మామూలుగా మనం గారెల పిండికి ఎలా పట్టేసుకుంటాం అలా సరిపోతుందండి. సో కొంచెం గట్టిగా పట్టేసుకుంటే మనకి గారెలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. మరి మెత్తగా ఉంటే సరిగ్గా రాదు. సో మీరు పిండి రెడీ చేసేస్తుంటారా? మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ రాజుగారు గారెల పిండి రెడీ చేస్తుంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొన్ని రకాల గ్రేవీలు, మసాలా కూరలు, కుర్మా ఇలాంటివి తయారు చేసుకునేటప్పుడు పెరుగు యాడ్ చేసి తయారు చేస్తూ ఉంటాం. దీనివల్ల అదనపు టేస్ట్ యాడ్ అవుతుంది, అలాగే ఈ మసాలా కూరలకి చిక్కదనం కూడా వస్తుంది. అయితే ఈ పెరుగు అనేది డైరెక్ట్గా అలా వేసేసామనుకోండి, ఉండలుండలుగా ఉండిపోతుంది, అంత సరిగ్గా కూరలో కలవదు. అలాంటప్పుడు ముందుగానే ఈ పెరుగును గిలక్కొట్టుకుని క్రీమ్ లాగా తయారు చేసుకుని అప్పుడు కనుక కూరలో యాడ్ చేసుకుందాం అనుకోండి, ఈజీగా కలిసిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసారు కదా. సో రెడీయా రాజుగారు పిండి? ఓకే అండి. సో అల్లం మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు పిండిలో యాడ్ చేసుకోమా? లేదు, ముక్కలుగా వేస్తున్నాను. ముక్కలుగా పిండిలో కలుపుకోవాలి. ఓకే ఓకే. దీంట్లో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర అండి, ఓకే, చిటికెడు ఇంగువ కూడా వేస్తున్నాను. ఈ టేస్ట్ బాగుంటుంది. ఓకే, సరిపడా ఉప్పు. సో ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. సో అల్లం ముక్కలు ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి మనము యూజువల్గా ఫ్రై అయితే అల్లం ఫ్లేవర్ కూడా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది, బాగా స్ప్రెడ్ అవుతుందండి. తినేటప్పుడు మనకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తూ ఉంటుంది అనుకో. సో మామూలుగా గారెల్లో కొంచెం అల్లము పచ్చిమిర్చి కామన్ గా వేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసేస్తున్నాం. తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ అనేది ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. సో యూజువల్గా ఏంటంటే కాస్త కొంచెం కారానికి వేస్తూ ఉంటారు గారెలకి, అంటే కొద్దిగా ఎక్కువ కూడా వేరా.
ఇక్కడ మనం ఎక్కువ వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తూ అదొక డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది అనుకుంటా. ఎస్ అండి. సో ఇంక ఇందులో ఎలాగో మనకు అల్లం ఘాట్ అది ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఉట్టివి తినేసినా కూడా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది, అంటే కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి కూడా వేసాం కదా, సో బాగుంటుంది. ఇవేంటంటే కొంచెం స్లో ఫైర్లో అవుతుంది, మనకు బాగుంటాయండి. ఓకే. సో వేసిన కాసేపటి వరకు మనం అలా వాటిని కదపకుండా పెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది, లేకపోతే ఒక్కోసారి విరిగిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే. సో ముందుగా వేసుకుని ఒక్కొక్కటి అలా చూసుకొని కొంచెం అలా టర్న్ చేసేసుకున్నాం. ఓకే. సో అల్లం ముక్కలు కూడా బాగా కనిపిస్తున్నాయి పైకి. పై కొంచెం ఎక్కువ వేసుకున్నాం కదా, సో వేగిన తర్వాత వాటి టేస్ట్ కూడా బాగుంటుంది. ఎస్. సో ఇంకొంచెం రంగు రావాలి కదా రాజు గారు? అవునండి. కార్వింగ్ చేసేస్తారా ఈలోగా? ఓకే. సో యాపిల్ చేస్తున్నానండి. సో యాపిల్ పైన సైడ్లో ఒక చిన్న ఫ్లవర్లా వేస్తున్నాను. ఓకే. వన్ సైడ్ ఫ్లవరా? అవునండి. ఓ చాలా చిన్న చిన్న పెటల్సా? ఎస్. సో కొంచెం రెడ్గా ఉన్న యాపిల్ తీసుకుంటే మనకు బాగా వస్తుంది. సో ఇంకొక రో తీస్తున్నాను. ఓకే. సో ఇక్కడ మెయిన్ అంటే కలర్ వల్ల మనకు బాగా కనిపిస్తుంది. సో మరి దూరం నుంచి కాకుండా కొంచెం దగ్గర నుంచి తీసేస్తే జస్ట్ ఆ పెటల్ అనేది ఓపెన్ మనకు బాగా కనిపిస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ కలర్ కొంచెం ఉంటుందేమో, ఆ పెటల్ కొంచెం ప్లేస్ ఉంటుంది. ఇంకొక రో తీసుకుంటున్నాను. సో ఇంకొంచెం కలర్ వస్తే మనకు గారెలు కూడా రెడీ. ఓకే. నైస్. సో ఇది రెడీ. బాగుంది సింపుల్గా. సో గారెలు కూడా కలర్ వచ్చేసాయండి, తీసేసుకున్నాం. ఓకే. అల్లం గారెలు రెడీ. రాజుగారు అలాగే ఈ గారెలు కూడా లైట్గా, అంటే ఎక్కువ ఆయిల్ పీల్చుకోలేదు. సో మనం ఫ్రీడమ్ రిఫైన్ వాడాం కదా, సో ఆ ఆయిల్ తక్కువ పీల్చుకోవడం అనేది మనము ఇలా గారెలు అవి చేసుకున్నప్పుడు అది వాడుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మరి వేడివేడిగా అల్లం గారెలు కూడా రెడీ అయిపోయాయి. నైవేద్యం పెట్టిన తర్వాత మేము రుచి చూస్తాము. ఈలోగా మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. అల్లం గారెలు తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు నానబెట్టి రుబ్బి పిండి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లో ఒత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అల్లం గారెలు రెడీ. తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా.
యాపిల్ పండు కట్ చేసేటప్పుడు కలర్ మారిపోకుండా ఉండాలి, తాజాగా ఉండాలి, టేస్టీగా ఉండాలి అంటే ఆ కట్ చేసుకునే చాకుకి కొద్దిగా నిమ్మరసం అప్లై చేసి అంటే అటు ఇటు పూసి దాని తర్వాత యాపిల్ కట్ చేసుకున్నట్లయితే కలర్ మారకుండా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఓకే అండి, మరి అన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టేసాము. ఇప్పుడు మేము 1 by 1 టేస్ట్ చూసేస్తాము. రాజు గారు దేంతో మొదలు పెడదాం? స్వీటా? ఓకే. సో ఉలవల బొబ్బట్లు. బాగుందండి, నైస్, డిఫరెంట్ టేస్ట్. ఓకే, సో నెక్స్ట్ పులిహోర. సో మీ లాస్ట్ అనమాట ఈరోజు టేస్ట్ చూడడానికి. ఓకే, బాగుంది. ఉలవలు కాదు, ఇదేంటి కొర్రలతో ఐడియా అనేది పులిహోర లాగా, నైస్. సో నెక్స్ట్ గారెల టేస్ట్ చూద్దాం. ఓకే, బాగున్నాయి రాజు గారు. కొంచెం ఇంగు కూడా యాడ్ చేసుకున్నాం కదా, సో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ యాడ్ అయింది గారెలకి. అండ్ అల్లం ఘాట్ మాత్రం బాగా తెలుస్తుంది, కొంచెం స్పైసీగా ఉన్నాయి గారెలు. ఓకే, సో నెక్స్ట్ ఘీ రైస్ టేస్ట్ చూద్దాం. బాగుంది, డ్రై ఫ్రూట్స్ కొంచెం క్రంచీగా, కొంచెం ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నాం. మెయిన్గా ఏంటంటే మనం అది కుంకుమ పువ్వు కూడా వేసాం కదా పాలలో. ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది యాక్చువల్గా. బాగుంది, సింపుల్గా ఉన్నా కూడా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేయటం మూలన మంచి రిచ్నెస్ యాడ్ అయ్యి టేస్ట్ అనేది కూడా చాలా కమ్మగా చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో ఎలా ఉన్నాయండి రాజుగారు చేసిన వెరైటీస్? చాలా బాగున్నాయండి. బాగున్నాయా? యాజ్ యూజువల్ బాగున్నాయి. ఓకే, సో అంటే ఎప్పుడు మీరు చూస్తారు కదా, ఈరోజు టేస్ట్ చూసారు కదా, ఎలా అనిపిస్తున్నాయి? ఈ రైస్ చాలా బాగుంది. సో అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఫైనల్గా మీ 2 వంటల దగ్గరకు వద్దాము. రాజు గారు, ఈరోజు విన్నర్ ఎవరు? అంటే ఇద్దరు కూడా కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశారండి. ఏంటంటే ఉలువలతో ఇలా బొబ్బట్ అనేది ఐడియా కొత్తది, చాలా బాగుంది. అలాగే అంటే టేస్ట్ పరంగా చూస్తే కూడా బాగుంది. ఇలా పులిహోర కూడా చాలా బాగుంది. అంటే మనం దీంతో చేసుకుంటే కొంచెం బాగుంటుంది. కొర్రలతో రెగ్యులర్గా చేసుకునే ఆ రైస్తోనే కాకుండా కొంచెం ఇలా చేసుకుంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. చాలా మంది ఇప్పుడు రైస్తో సప్లిమెంట్గా ఇంకా వేరేగా కూడా తీసుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా చేసేసుకోవచ్చు. రెండు బాగున్నాయి. సో రెండిట్లో కొంచెం బెటర్గా బొబ్బట్టు. సో దాంట్లో కాస్త కొంచెం నిమ్మరసం ఎక్కువైపోయింది, ఉప్పు తగ్గింది. సో మొత్తానికి ఇద్దరు చేసిన ఐడియాస్ అయితే చాలా బాగున్నాయి. సో టెక్నికల్ గా మాత్రం సునీత గారు ఈ రోజు విన్ అయిపోయారు అనమాట. అదే, సో సునీత గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చారండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సో అర్చన గారు మీకు కూడా ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్ ఘీ రైస్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్స్లో కూడా క్యాష్యూనట్, తర్వాత రేజిన్స్ అంటే ఎండు ద్రాక్ష, మళ్ళీ పిస్తా అగైన్ చాలా చక్కటి పోషక విలువలు గల డ్రై ఫ్రూట్ అండి. ఎక్కువగా మనము కాజు లేకపోతే క్యాష్యూనట్ ఇవే వంటకాల్లో వాడుతూ ఉంటాము. ఇవే చక్కటి పోషక విలువలు ఉన్నాయని కూడా అనుకుంటూ ఉంటాం.
కాకపోతే పిస్తా ఇంకా మంచిదండి. పిస్తా అసలు నరాల డెవలప్మెంట్కి, నర్వస్ బెటర్మెంట్కి, వీటికన్నిటికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ రకమైన రైస్ అసలు పిల్లలకు చాలా చాలా మంచిదండి. సో ఈ డ్రై ఫ్రూట్స్ గీ రైస్ హై క్యాలరీ, నో డౌట్, ఎప్పుడైనా ఒకసారి తినడానికి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మీరు చూసే రెసిపీ చాలా హెల్తీ రెసిపీ అండి. ఇంట్లో ఎవరికైనా అన్ఫార్చునేట్గా షుగర్ కానీ, బీపీ కానీ, గుండె జబ్బు కానీ అలాంటివి ఉంటే వాళ్ళకి కొర్రెల పులిహోర సూపర్బ్ అండి. ఒకప్పుడు షుగర్ 40 years పైబడి వచ్చేదండి. డయాబెటీస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఎర్లీ ఏజ్లో వస్తుంది, ఐడిడిఎం అంటారు. ఇంకొకటి లేట్ ఏజ్లో డెవలప్ అయ్యేది. ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఆ సెకండ్ వెరైటీ కూడా, అంటే లేట్గా రావాల్సింది కూడా 40 ఏళ్ళు పైబడ్డది త్వరగా 25 ఏళ్ళకు కూడా మనం చూస్తున్నాం. బీపీ అసలు 20 ఏళ్ళ పిల్లలకు కూడా బీపీ ఉందండి. లైఫ్ స్టైల్ అనండి, స్ట్రెస్ అనండి, యాంగ్జైటీ అనండి, దాంతో పాటుగా ఈ డయట్ చేంజెస్ కూడా దానికి కారణం. ఈ కొర్రెల పులిహోర లాంటివి వాళ్ళ డైట్లో ఉంటే చాలా కష్టం ఇప్పుడు పిల్లలకు తినిపించడం. బట్ ఈ అలవాటు క్రియేట్ చేయాలి, ఎందుకంటే అప్పుడే వాళ్ళకు ఈ రకమైన జబ్బుల నుంచి మనం దూరం పెట్టచ్చు. కొర్రెల పులిహోరలో కొర్రెలు, నిమ్మరసం ఈ 2 చాలండి. ఇంకా న్యూట్రిషియస్గా మనకు పల్లీలు, నువ్వులు ఉన్నాయి. ఇంకా అది అసలు టూ గుడ్. డెఫినెట్గా మనం ఇది ఎంకరేజ్ చేయాలి. 5 year olds అంటే 5 ఏళ్ల పిల్లలకు, 7 ఏళ్ల పిల్లలకి కూడా మనం ఇది రుచి అలవాటు చేయాలి. తర్వాత ఉలవల బొబ్బట్లు, ఇది చాలా బాగుందండి. అంటే బొబ్బట్లు అనగానే మనము శనగపప్పుతో కానీ అలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఈ ఉలవలతో, తర్వాత బెల్లము, మైదా వద్దండి మనకు, మైదా బదులుగా గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇందాక చెప్పాను కదా, పిల్లలకు మంచి అలవాట్లు క్రియేట్ చేయాలి, వాళ్ళకి కొర్రెలు ఇవ్వాలి అని. అలాగే ఉలవలు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఉలవలు ఎలా తినిపించాలి? దిస్ ఇస్ అ సూపర్బ్ వే, చాలా చక్కటి పద్ధతి అండి. వాళ్ళకి ఇలా మెల్లమెల్లగా అలవాటు చేస్తే ఉలవల రుచి కూడా అలవాటు అవుతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా అడగండి, వాళ్ళ ఫేవరెట్ ఫుడ్ ఏంటంటే చిన్నప్పుడు వాళ్ళు తిన్న ఫుడ్డే. కాబట్టి మనం ఎర్లీగా 5 years, 3 years ఆ ఏజ్ నుంచి కూడా మనం వాళ్ళకు చక్కటి అలవాటు క్రియేట్ చేయాలి. సో ఇది కూడా బాగుందండి. ఒక్కొక్క బొబ్బట్లో మనకు 150 calories ఉంటుంది, కానీ నో ప్రాబ్లం. గోధుమ పిండితో చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ సైజు బట్టి కొంచెం పెద్ద బొబ్బట్లు అయితే 250 calories కూడా ఉండొచ్చు. అల్లం గారెలు మళ్ళీ మన పెద్దవాళ్ళు ఎంత మంచి రెసిపీస్ క్రియేట్ చేశారంటే, ప్రతిదానికి ఒక స్పెషాలిటీ ఉండేది. అంటే గారెలు డీప్ ఫ్రైడ్, ఒక్కొక్క గారె 70 calories. కానీ అల్లం ఎందుకు ఎక్కువ యాడ్ చేసేవాళ్ళు? ఎందుకు యాడ్ చేసేవాళ్ళు అంటే ఆ ఆయిల్ని కూడా చక్కగా అరిగించుకోవడానికి. మనం ఇవన్నీ మర్చిపోయి ఫాస్ట్ ఫుడ్స్లో ఈ బేకరీ ఐటమ్స్ తింటూ మన డయట్ అంతా కూడా ట్రాక్ మారిపోయిందండి. సో ఈ రెసిపీస్ అన్ని చూడండి. ఖచ్చితంగా ఇవాళ మీరు చూసిన రెసిపీస్ అన్నీ కూడా ఎంతో ఉపయోగకరమైనవి. అన్నీ కూడా నోట్ చేసుకొని క్యాలరీస్ మైండ్లో ఉంచుకుంటూ ట్రై చేసుకోండి. రాజుగారు ఈరోజు కూడా సింపుల్గా, టేస్టీగా అండ్ ముఖ్యంగా అమ్మవారికి నైవేద్యం పెట్టుకునే విధంగా రుచికరమైన వంటలు చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ అభిరుచిని. మరి మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.